అందరికీ ప్రైజ్ ది లార్డ్. గ్రీటింగ్స్ టు యు ఆల్ ఇన్ ద లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. దేవుని మహాకృపను బట్టి మనము బైబిల్ గ్రంథాన్ని ఒక క్రమ పద్ధతిలో మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్య భాగంలోనికి వెళ్దాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, అత్యున్నత సింహాసనంపై ఆశీనుడైన దేవుడు, నీతిలోకి తండ్రి, సమాధానకర్త దేవా, భూమి ఆకాశం సృష్టించిన ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మా పితరుడైనటువంటి అబ్రహామును వెన్నుకొని ప్రభువా, మీ దాసులైనటువంటి వారిని ఒక జాతిగా ఏర్పరిచి ప్రభువా, ఇజ్రాయేలును సంఘటితపరిచి ప్రభువా, మీ సేవకుడు, మీ నాయకుడు, ప్రవక్త అయినటువంటి మోషే ద్వారా ప్రభువా ఇజ్రాయేల్ ప్రజలను విమోచించి ధర్మశాస్త్రమును వారికి అనుగ్రహించి వారిని ఒక దేశం, ఒక రాజ్యం ఏర్పరిచి యాజకులను ఏర్పరిచి ప్రత్యక్ష గుడారం నిర్మించి దేవా ఇజ్రాయేల్ ప్రజలను ఒక గొప్ప జాతిగా వారిని నిర్మించి నీతి సూత్రములను న్యాయ సూత్రములను వారికి అనుగ్రహించి మోరల్ లాస్ను, సివిల్ లాస్ను వారికి అనుగ్రహించి ప్రభా భూమి మీద వారిని ఒక గొప్ప జాతిగా ఏర్పరిచిన దేవుడు ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. 40 సంవత్సరం అరణ్య యాత్రలో వారిని నడిపించి దేవా కానాను దేశంలోని ప్రవేశపెట్టావు. ఎర్ర సముద్రం మొదలుకొని యోర్దాను నదిన ప్రభు దాటి 6 నెలలను వారు నడిచారని మేము విశ్వసిస్తున్నాం ప్రభా. దేవా తర్వాత అక్కడ వారు తమను తాము పరిశుద్ధపరచుకొని ప్రభా అక్కడ పస్కా పండుగను జరుపుకున్నారు, సున్నతి చేసుకున్నారు దేవా. ఆ తర్వాత దేవా వారు ప్రభా ఎరికోను జయించినట్లుగా మేము చూస్తున్నాం, ఆయుపట్నం జయించినట్లుగా చూస్తున్నాం ప్రభా. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. దయగలిగిన దేవా ఈ దినమున నాయన మరి యెహోషువ గ్రంథంలో మొదటి భాగం యుద్ధాలు విజయాల్లో చివరి అంశంలోనికి వచ్చిన్నాం ప్రభా. దేవా నాయన యెహోషువ నాయన కనాను జాతులతో 5 రాజులు, అదేవిధంగా 31 రాజ్యములను అద్భుత రీతిగా జయించారు ప్రభా. కేవలం మీ దయా, మీ కృపవాన్నే ప్రభా. యుద్ధము యెహోవాదే అనే అంశాన్ని కూడా మేము చదువుపోతున్నాం ప్రభా. దేవా మీ దాసుడైనటువంటి ప్రభా యెహోషువ మీరు ఇచ్చిన విశ్వాసాన్ని, ధైర్యాన్ని బట్టి స్తోత్రాలు దేవా. మా పక్షమిత్రం చేయ దేవుడు నీవే గుడిగా నమ్ముచున్నాం దేవా. మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కనపరుస్తున్నాం ప్రభా. మాకు సహాయం చేయి. మీ వాక్యం అర్థం చేసుకునే హృదయాన్ని మాకు దయచేయి. గ్రహించగలిగిన హృదయాన్ని, వినగలిగిన చెవులను మాకు దయచేయి. మీరే సహాయం చేయమని వేడుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ అపాత్రున్న ఏడు నలుపు నన్ను మీ సిలువ చోట మరుగుపరచుకున్నాను. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసునామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మనము మొదటి భాగాన్ని, యెహోషువ గ్రంథము మొదటి భాగాన్ని అధ్యయనం చేస్తున్నాం. సో ఈ హిస్టరీ పాత నిబంధన గ్రంథాన్ని సులువుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 5 భాగాలుగా మనం విభజించుకుంటాం. ధర్మశాస్త్రము 5 గ్రంథాలు ఉంటాయి. ఆది కాండం మొదలుకొని ద్వితీయోపదేశ కాండము, ఈ 5 గ్రంథాలను పంచ గ్రంథాలు అంటారు. తర్వాత చరిత్ర 12 గ్రంథాలు ఉన్నాయి, యెహోషువ మొదలుకొని ఎస్తేరు వరకు. ఆ తర్వాత జ్ఞానముని గురించి 5 గ్రంథాలు ఉన్నాయి, యోబు నుంచి పరమగీతం వరకు. తర్వాత మేజర్ ప్రాఫిట్స్, పెద్ద ప్రవక్తలు, యెషయా గ్రంథం నుంచి దానియేలు గ్రంథం వరకు 5 గ్రంథాలు ఉన్నాయి. మైనర్ ప్రాఫిట్స్, చిన్న ప్రవక్తలు, హోషియా గ్రంథం నుంచి మలాకి వరకు. సో ఆది కాండంలో దేవుడు ఇజ్రాయేల్ జాతిని పుట్టించాడు, అబ్రహాము ఎన్నుకొని. తర్వాత నిర్గమకాండంలో ఇజ్రాయేల్ జాతిని ఏర్పరచుకొని విమోచన కార్యక్రమాన్ని ప్రారంభించాడు. లేవి కాండంలో యేసుక్రీస్తు రక్తం ద్వారా, గొర్రెపిల్ల రక్తం ద్వారా ఇజ్రాయేల్ దేవుని దగ్గరయ్యారు. వారికి అక్కడ ఒక ప్రత్యక్ష గుడార నమూనాన్ని దేవుడు ఇచ్చాడు, ఆరాధన క్రమాన్ని ఇచ్చాడు, యాజకుడిని ఇచ్చాడు. తర్వాత సంఖ్యాకాండంలో ఇజ్రాయేల్ ప్రజలను ఒక గొప్ప జాతిగా గుర్తింపు పొందేటట్టు చేశాడు.
తర్వాత ద్వితీయోపదేశ కాండంలో మరి ఉపదేశాన్ని దేవుడు చేశాడు. సో ఈ యొక్క గ్రంథం యొక్క ముఖ్య వచనం 1వ అధ్యాయం 11వ వచనం, మీరు స్వాధీనపరచుకుంటకు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చున్న దేశమును స్వాధీనపరచుకున్న ఓటుకై 3 దినముల్లోగా మీరు యోర్దాను దాటవలను, కనుక ఆహారం సిద్ధపరచుకోండి. సో దీన్ని మనం చూసినట్లయితే ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే స్వాధీనపరచుకోవడం, పొసెసింగ్. తర్వాత ఈ గ్రంథాన్ని 3 భాగాలకు మనం విభజించుకున్నాం, చూసాం. యుద్ధాలు విజయాలు మొదటి భాగము, మొదటి 11 అధ్యాయాల్లో మనం చూస్తాం. రెండో భాగము కనాను దేశంను స్వాస్థ్యంగా పంచిపెట్టడం, 12వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు మనం చూస్తాం. మూడో భాగము యోషువ యొక్క చివరి సందేశము 23, 24 వచనాలు చూస్తాం. సో మనం ఇప్పటి వరకు కొన్ని మొదటి భాగంలో కొన్ని అద్భుతమైన విషయాలను చూసాం. మొదటి అధ్యాయంలో దేవుడు యోషువను బలపరుస్తున్నట్లుగా మనం చూశాం. యోషువ భయపడకము, దిగులు పడకము, జడియకము, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, నేను నీకు తోడై ఉన్నాను. మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉందును. నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు నీ ఎదుట నిలవబడలేడు. అయితే ఈ ధర్మశాస్త్రమును దివారాత్రమును ధ్యానించు, దాని నుంచి కుడి నుంచి కానీ ఎడము కానీ తొలగిన పోవద్దు. ధర్మశాస్త్ర గ్రంథంలో రాసి ఉన్న ప్రతి అంశాన్ని, ప్రతి వాక్యమును నీవు బోధించు మానవద్దు అని చెప్తాడు. ఆ తర్వాత యోషువ ఇజ్రాయేల్ ప్రజలను యోర్దాను నది దాటడానికి వారిని సిద్ధపరుస్తారు. ఆ తర్వాత మూడో విషయము రాహాబు. రాహాబు ఒక విశ్వాస వీరవనిత. ఆవిడ ఒక పాపాత్మురైనప్పటికీ కూడా, ఒక వ్యభిచారి అయినప్పటికీ కూడా, ఆ యెరికో పట్టణము భయంకరమైన పాపములకు కోడలి అయినటువంటి ఆ పట్టణంలో పుట్టినప్పటికీ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినందువల్ల ఆవిడ రక్షించబడింది. ఆవిడ కుటుంబం రక్షించబడింది అని మనం గౌరవంగా చూసుకున్నాం. ఆవిడ ఒకటే మాట ఉంది, మీ దేవుడే యెహోవా, భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు, ఆయనే నిజమైన దేవుడు. ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించాడని, ఎర్ర సముద్రమును చీల్చాడని, మీకు అరణ్య మార్గంలో 40 సంవత్సరములు మిమ్మల్ని నడిపించాడని, అమ్మోనీయులు రాజు బాషాను రాజు అయిన ఓగును, హెష్బోను రాజు అయిన సీహోనును మేము ఓడించి మీకు దాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడని మేము నమ్ముచున్నాం. మీరు యెరికోను ఓడించినప్పుడు, స్వతంత్రించుకున్నప్పుడు నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోము అని చెప్పింది. అప్పుడు ఆ విధంగానే యెహోషువ కుటుంబాన్ని రక్షించాడని మనం చూసుకున్నాం. ఒక అన్యజనురాలైనటువంటి స్త్రీ, ఒక వ్యభిచారిణి అయినటువంటి స్త్రీ విశ్వాసం ఉంచడం ద్వారా, దేవుని కృప ద్వారా యేసుక్రీస్తు వంశావళిలోకి ఆవిడ వచ్చింది. ఆ తర్వాత ఇజ్రాయేలు ప్రజలు యోర్దాను నదిని దాటడం మనం చూశాం. 3 దినములు తమను తాము పరిశుద్ధపరచుకొని యాజకులు మందసమును మోసుకుంటూ ముందుగా వెళ్ళారు. ఆ తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు మందసం వెనుక వచ్చారు. అద్భుత రీతిగా దేవుడు యోర్దాను నదిని చీల్చాడు, నదిని నీళ్లు నిలిపివేశాడు, మధ్యలో రహదారి ఏర్పడింది. ఆరిన నేలను వారు నడిచారని మనం విన్నాం. స్తూపాలను వారు నిలబెట్టారని, ఆ స్తూపాలు సాక్ష్యంగా ఉన్నాయని మనం చూసుకున్నాం. యోర్దాను నదిని దాటటము యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానం సూచిస్తుంది అని మనం చూసుకున్నాం. ఆ తర్వాత వారు సున్నతి చేయబడ్డారు. రెండవ తరం ఇజ్రాయేలీలు సున్నతి చేయబడలేదు కనుక దేవుడు వారికి సున్నతి చేయమని చెప్పాడు, సున్నత్ గిరి అనే ప్రాంతంలో. తర్వాత వారు పస్కా పండుగను ఆచరించారు. అబీబు నెల మొదటి నెల 14వ తారీఖున పస్కా పండుగను ఆచరించారు. ఆ తర్వాత వారు యెరికో పట్టణం వెనక యుద్ధంకి వెళ్ళారు. 7 మార్లు ప్రదక్షిణ చేయమని చెప్పాడు, దేవుడు చెప్పినట్టు చేశారు. 7వ దినమున 7 మార్లు ప్రదక్షిణం చేసి బిగ్గరగా మరి బోర్లు ఊదమని ఇజ్రాయేలీలందరూ ఒక ముక్త కంఠంతో యెహోవా యెరికోను మనకు అప్పగించును అని కేకలు వేయమని చెప్పాడు. అలా చేసినప్పుడు యెరికో గోడలు కూలిపోయాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఆ పట్టణాన్ని ఇజ్రాయేలీలు జయించారు. తర్వాత ఆయు పట్టణంను యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు, ఆయు పట్టణం కొరకు వారు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు దేవుడు వారికి సెలవిస్తాడు. ఆ యుద్ధంలో వారు ఓడిపోతారు. యెహోషువ ఉపవాసం నుండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి సెలవిస్తాడు, ఇదిగో మీ యొక్క పాళెంలో పాపమున్నది, మీ గుడారంలో పాపమున్నది, ఆ పాపాన్ని తొలగిస్తే కానీ నేను మీతో కూడా రాను
అప్పుడు నేను మీకు విజయం అనుగ్రహించను అంటారు. అప్పుడు యెహోషువ ఒకరినొకరిని పిలిచినప్పుడు ఒక వ్యక్తి ఆకాన్ అనే వ్యక్తి యూదా గోత్రం నుండి ఆయన మరి దోపుడు సొమ్ము బంగారు కమ్మిని తన గుడారం లోపల పాతిపెట్టినట్లుగా చూస్తాం. అప్పుడు యెహోషువ అతన్ని పిలిపించి వాటినన్నిటిని కూడా తనతో పాటు ఆ ఆకోను లోయలో కాల్చివేస్తాడు. కాల్చివేసినప్పుడు ఆ పాపం ఇశ్రాయేలు నుంచి తొలగించబడుతుంది. అప్పుడు దేవుడు మీరు ఆయి పట్టణంకి ఇప్పుడు వెళ్ళండి, సైనికులందరూ వెళ్ళండి, మరి వారికి ఒక యుద్ధ వ్యూహాన్ని కూడా తెలియజేస్తారు. ఆ విధంగా ఇజ్రాయేలీలు హాయి పట్టణాన్ని జయించినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత మరి గిబియోనీయుల చేతిలో మోసపోతారు. ట్రీటీ విత్ గిబియోనైట్స్, వారితో ఒక నిబంధన చేసుకుంటారు. గిబియోనీయులు కపటోపాయంతో వారు మోసం చేసి ఇజ్రాయేల్ ప్రజలను మోసం చేసిన దాన్ని బట్టి మరి ఇజ్రాయేల్ వారితో నిబంధన చేసుకుంటారు. అందుకని ఇప్పటికి కూడా గిబియోనీయులు ఇజ్రాయేల్ మధ్య ఉంటూ ఉన్నారు. సో ఆ గిబియోనీయుల్ని వారు నీళ్లు చేదేవారు గాను, కట్టెలు కొట్టేవారు గాను, మీరు అలాగనే ఎల్లప్పుడూ దాసులుగానే ఉంటారని యెహోషువను శపించారు. వారు ఇప్పటికి అలాగనే ఉన్నారు. సో మనం అంతవరకు చూసుకున్నాం. అంటే మనము మోసపోకూడదు. దేవుని బిడ్డలం ఏం చేయాలి? మనం పరీక్షించాలి. దేవుని ఆత్మ కాదో అనేది మనం పరీక్షించాలి. పరీక్షించకపోతే మోసపోయే అవకాశం ఉంది, నష్టపోయే అవకాశం ఉంది. మొదటి రాజుల గ్రంథంలో కూడా ఒక యాజకుడు మరి ఆయన ఒక ప్రయాణం చేసి ఆహాబు రాజు దగ్గరికి వెళ్తాడు. ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఆహాబు రాజును హెచ్చరించమని ప్రవక్తకు చెప్తాడు. ఇదిగో, నీవు ఈ విధమైన విగ్రహారాధన పాపము చేస్తున్నావు కనుక దేవుడు నీ రాజ్యం నుంచి నిన్ను తొలగిస్తున్నాడు అని చెప్పమంటాడు. అలాగనే చెప్తాడు. అయితే తిరిగి వచ్చేటప్పుడు ఆయన వేరొక మార్గమున దేవుడు వెళ్ళమని చెప్తాడు. వేరొక మార్గమున వెళ్తా ఉన్నప్పుడు మరి ఒక ముసలి ప్రవక్త ఆయన వచ్చి ఆయన చెప్తాడు, దేవుడు నాతో మాట్లాడాడు, మీరు నా ఇంటికి రావాలి, నా ఇంటికి వచ్చి మీరు మా దగ్గర భోజనం చేసి రాత్రి కొండి ఉదయం వెళ్ళమంటాడు. అయితే దేవుడు ఆయన స్పష్టంగా చెప్తాడు. దేవుడు చాలా స్పష్టంగా చెప్తాడు. చాలా స్పష్టంగా ఏం చెప్తాడంటే, నువ్వు ఆ మార్గంని వెళ్ళొద్దు, ఎక్కడ నువ్వు భోజనం చేయద్దు, నేరుగా తిరిగి నీ ప్రాంతానికి వెళ్ళంటాడు. అయితే మరి ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఆ యొక్క ముసలి ప్రవక్త మాటిని ఆయన దగ్గరికి వెళ్ళి భోజనం చేస్తాడు. ఆయనతో కూడా ఉండి మరుసటి రోజు బయలుదేరి వెళ్తాడు. అప్పుడు ఆ మార్గ మధ్యంలో ఒక సింహం అతన్ని చీల్చి వేస్తాడు, చనిపోతాడు. ప్రవచించిన వాడే, కానీ దేవుని చెప్పిన మాటను ధిక్కరించి ఒక ముసలి ప్రవక్త చెప్పిన మాటను బట్టి ఆయన వెళ్ళిపోయాడు. అంటే ఆయన ఏం చేశాడు? అక్కడ పరీక్షించలా. ఆయన ఏం చేశాడు? దేవుడిని అడగలా. ఆయన ఏం చేశాడు? అక్కడ ఆ యొక్క ముసలి ప్రవక్త ఇచ్చేటువంటి బహుమానాలకు ఆయన ఇదైపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గిబియోనీయులు కూడా ఇజ్రాయేలీలను అలాగనే మోసం చేశారు. ఈ లోకంలో అన్యాయము, అక్రమము, మోసము, దగ ఇవే ఈ యొక్క దేశంలో ఉన్నాయి. సారీ. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మనము పోయిన క్లాసులో శేఖర్ మనకు వివరించినట్లుగా హాయి పట్టణమును వారు జయించటము, తర్వాత గిబియోనీయుల చేతిలో వారు మోసపోయి ఒక నిబంధనను చేయటంగా మనం చూసుకున్నాం. సో ఈ దినాన మనము అమోరీలు మరియు ఇతర కానానీయులను ఇజ్రాయేలీలు జయించిన విధానాన్ని మనం చూసుకున్నాం, వారి విజయాలను మనం చూసుకున్నాం. సో 10వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయానికి వచ్చినట్లయితే, 10వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి కనానీయులు, అమోరీలు
వారందరూ కూడా ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తున్నాడు, ఇజ్రాయేలు ప్రజలు అందరినీ ఓడిస్తున్నారు అని విన్నారు. బాషాను తర్వాత హెష్బోను ఓడించారని విన్నారు. బలమైన ప్రాకారం కలిగినటువంటి ఎరుకోను ఓడించారని విన్నారు. హాయిని ఓడించారని విన్నారు. వారందరిలో ఒక భయం కలిగి వారందరూ కలిసి అమోరీలు 5 రాజులు కలిసి వారు ఒకసారి యుద్ధం చేయడానికి వచ్చి ఉన్నారు. సో యెరూషలేము రాజు అయినటువంటి అదోని సెదెకు అనేటువంటి ఆయన వీరికి నాయకత్వం వహించారు. చూడండి 10వ అధ్యాయము 10వ అధ్యాయం మనం చూసినట్లయితే మొదటి వచనంలో చివరి భాగంలో మనం చూసినట్లయితే చదవండి, మొదటి వచనం చదవండి. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనం. యెహోషువ హాయిని పట్టుకున్న సంగతియు అతడు ఎరుకోను దాని రాజు నిర్మూలన చేసినట్టు హాయిని దాని రాజు నిర్మూలన చేసిన సంగతియు గిబియోను నివాసులు ఇశ్రాయేలులతో సంధి చేసుకుని వారితో కలుసుకున్న సంగతియు యెరూషలేము రాజైన అదోనీసెదెకు వినినప్పుడు అతడును అతని జనులను మిగులు భయపడిరి. అతడును అతని జనులను మిగులు భయపడిరి. There was a terror, there was a fear among the Amorites and Canaanites regarding Israel. దేవుని యొక్క భయము వారిలో వచ్చింది, మిగులు భయపడెను అని రాయబడి ఉన్నది. సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఎందుకు అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో భయం వచ్చింది, ఎందుకు వారి హృదయంలో కరిగిపోయినాయి, ఎందుకు వారు కలవరపడుతూ ఉన్నారు? ఎందుకంటే ఇజ్రాయేలు పక్షంగా యుద్ధం చేసేవాడు ఇజ్రాయేలు దేవుడైన యెహోవాయే. యెహోవాయే యుద్ధం చేస్తున్నాడు, ఇది ఇజ్రాయేలు యుద్ధం కాదు. ఎందుకంటే వారి కొద్దిమంది, వారు యుద్ధం చేయగలిగిన వారు కొద్దిమంది, వారి దగ్గర కత్తులు తప్ప, వారి దగ్గర రాతి కత్తులు తప్ప మరి ఏమి ఆయుధాలు లేవు, గుర్రాలు లేవు, రథాలు లేవు, ఏమీ లేవు. బట్ యట్ వారు బలమైన ఎరుకో పట్టణాన్ని ఓడించారు, హాయి పట్టణాన్ని ఓడించారు. గిబియోనీయులు భయపడి వారితో సంధి చేసుకున్నారు. దేవుని బట్టి వారికి భయం కలిగింది. ఇజ్రాయేల్ ప్రజలను బట్టి మాత్రమే కాదు, దేవుని బట్టి భయం కలిగింది. ఎందుకు దేవుని బట్టి భయం కలిగిందో మనం ఈ యొక్క అధ్యాయంలో మనం చూసుకుంటాం. సో 5 రాజులు ఆయన మీదకి యుద్ధం చేయడానికి వచ్చారు. ఇప్పుడు మనం చదువుకున్న రీతిగా 5 రాజులు అదోనీసెదెకు వారందరికీ ముఖ్యుడు. ఆ 5 రాజులను కొడేసేసి ఇదిగో మరి గిబియోనీయులు వారితో సంధి చేసుకున్నారు కాబట్టి మనం రండి, మొదటగా గిబియోనీయులు మనం దాడి చేద్దాం, ఆ తర్వాత ఆ యొక్క ఇజ్రాయేలీలను మనం ఓడిద్దాం, హెబ్రీలను మనం ఓడిద్దాము, లేకుంటే వారు మనల్ని మింగివేస్తారు, మనల్ని నిర్మూలిస్తారు, మనం చంపివేస్తారు, నశింప చేస్తారు అని అనుకొని వారందరినీ తోడు చేసుకొని ఆయన గిబియోనీయుల దగ్గరకు వస్తారు యుద్ధం చేయడానికి. సో అప్పుడు ఒక్కసారిగా గిబియోను రాజు గిబియోనీయులు భయపడిపోయి యెహోషువకు సమాచారం పంపిస్తారు, మీతో మేము సంధి చేసుకున్నాం కదా, మేము బలహీనులము, మాకు సహాయం చేయి, 5 రాజులు కలిసి వచ్చారు అన్నప్పుడు యెహోషువ మరి వారి యొక్క భయమును చూసి కనానీయులతో అమోరీయులతో యుద్ధం చేయడానికి సిద్ధపడతారు. అయితే గిబియోనీయులు కూడా బలవంతులే, గిబియోనీయులు కూడా సామాన్యమైనటువంటి వారు కాదు. 2వ వచనంలో చూస్తే, అనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులలో ఎంచబడినది, అది హాయి కంటే గొప్పది, అక్కడ జనులందరూ శూరులు. ప్రియమైనటువంటి దేవుని పిల్ల, అంత శూరులే, గొప్పవారే, గొప్ప పట్టణస్థులే ఇజ్రాయేలుతో సంధి చేసుకున్నారు. కాబట్టి మనం గొప్ప ప్రమాదంలో ఉన్నాం, మనం యుద్ధం చేయాలి, మనం వీరిని ఓడించాలి అని వారు యుద్ధానికి సన్నద్ధమై అక్కడికి వెళ్తాం. అయితే మనం గమనించినట్లయితే యెహోషువ రాత్రికి రాత్రే దేవుని యొద్ద నుంచి సెలవు పొందుకొని వారి మీద అకస్మాత్తుగా దాడి చేస్తాడు. దేవుడు యెహోషువతో మాట్లాడతాడు. చూడండి 8వ వచనం, 10వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు యెహోవా వారికి భయపడకము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడునూ నీ ఎదుట నిలవడని యెహోషువకు సెలవు ఇవ్వగా
చూడండి, ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇజ్రాయేలీలు అందరూ కూడా సన్నద్ధమయ్యారు. రాత్రికి రాత్రి యుద్ధం చేయడానికి బయలుదేరారు. అప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువా, భయపడకము అని అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ భయపడకము అనేటువంటి మాట యెహోషువ గ్రంథంలో చాలా సార్లు మనకు కనబడుతుంది. డు నాట్ ఫియర్, ఫియర్ నాట్, ఫర్ ఐ యామ్ విత్ థీ అని అంటున్నాడు. వారికి భయపడకము, నీ చేతికి వారిని నేను అప్పగించి ఉన్నాను. I have handed over them to you. By faith you overcome them. You defeat them అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. వారిలో ఎవడునో నీ ఎదుట నిలువుడని యెహోషువతో సెలవీయగా, no one shall be able to stand against thee. దేవుడు మొట్టమొదటిగా యెహోషువకి ఇచ్చిన వాగ్దానం అదే కదా. నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు నీ ఎదుట నిలువజాలడు అని అంటాడు. ఏమైనటువంటి దేవుని బిడ్డారా, మరలా దేవుడు యెహోషువను బలపరుస్తా ఉన్నాడు, యెహోషువను ధైర్యపరుస్తా ఉన్నాడు. నీకు అప్పగించి ఉన్నానని వాగ్దానం చేశాడు. బహుశా యెహోషువ ప్రార్థన చేసి ఉండొచ్చు, ప్రభువా, నువ్వు మమ్మల్ని కనాను దేశం నుండి తీసుకొచ్చావు, మా పితరుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు, మోషేకు దీన్ని స్వాస్థ్యంగా ఇస్తానని వాగ్దానం చేశావు. మాకు ఓగును, హెష్బోను ఇచ్చావు, ఎరికోని ఇచ్చావు, హాయిని ఇచ్చావు. ప్రభువా, 5 రాజులు కలిసి వస్తున్నారు, మా బలం చాలదు అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, భయపడకము, నేను వారిని మీ చేతికి అప్పగించి ఉన్నాను. వారిలో ఎవరు కూడా నీ ఎదుట నిలువలేరు అని చెప్తా ఉన్నాడు. మరి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన ఆత్మీయ జీవితాల్లో కూడా మన శత్రువు ఎంత బలమైన వాడు అవ్వచ్చు, ఎంతో మంది సైన్యముగా రావచ్చు, గొప్ప పర్వతము లాంటి సమస్యలు రావచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ద లార్డ్ ఈజ్ స్పీకింగ్ టు యూ, ద లార్డ్ ఈజ్ స్పీకింగ్ టు యూ దిస్ మార్నింగ్. ఫియర్ నాట్, ఫర్ ఐ యామ్ విత్ థీ. నేను నీతో కూడా ఉన్నాను అంటున్నాడు. ఇదే ఇజ్రాయేలు సమయంలో ఇజ్రాయేల్ ప్రజలు బానిసలుగా వారు బందీలుగా వెళ్ళినప్పుడు, బబులోను రాజ్యానికి వెళ్ళినప్పుడు, వాళ్ళు తిరిగి వచ్చే సమయంలో, వారు తిరిగి వచ్చిన తర్వాత వారు ఆ యొక్క మందిరాన్ని మరలా నిర్మించి ఆరాధన క్రమాన్ని వారు ప్రారంభించిన తర్వాత జెరుబ్బాబెలుతో దేవుడు అంటున్నాడు, ఓ గొప్ప పర్వతమా, నీ భాగ్యం ఎంత గొప్ప, ఓ ఇజ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది అని అంటున్నాడు. అదే కాకుండా ఏమంటున్నాడంటే, ఓ గొప్ప పర్వతమా, నీవు క్షణాల్లో నువ్వు నేలమట్టం అయిపోతావు అని అంటున్నాడు. అంటే శత్రువుల గురించి దేవుడు చెప్తా ఉన్నాడు. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలు నడ్డగింపను, ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలు నడ్డగింపను, ఏ మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు, ఏ మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. గొప్ప పర్వతం లాంటి సమస్య వచ్చింది అక్కడ. చెప్తా ఉన్నాడు, ఏమాత్రపు దానవు, జెరుబ్బాబెలును అడ్డగింపడానికి నువ్వు ఏమాత్రపు దానవు అని అంటున్నాడు. చదును భూమిగా నేను చేస్తాను అని అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గొప్ప పర్వతం లాంటి శత్రువు మన ఎదుట వచ్చినా దేవుడు వాటిని చదును భూమిలాగా చేసి మార్గములను సరళం చేసే దేవుడు. అందుకని యెషయా గ్రంథంలో అంటాడు, పర్వతములు తొలగినను, మెట్టలో తత్తరిల్లను, నా కృప నిన్ను వీడిపోదు అని అంటాడు, నా కృప నీకు చాలును అని అంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు యుద్ధమే.
ఆత్మకు శరీరానికి యుద్ధమే, విశ్వాసకి సాతానికి యుద్ధమే. అయితే మన పక్షం నుండి యుద్ధం చేసేవాడు దేవుడే. యెహోషువ భయపడకమని అంటున్నాడు. నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడునూ నీ ఎదుట నిలువుడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను అని అన్నాడు. అప్పుడు యెహోషువ రాత్రిపూట అకస్మాత్తుగా అమోరీయులపై దాడి చేశాడు. దేవుని యొద్ద నుండి వాగ్దానం పొందుకొని దాడి చేసినప్పుడు మరి దేవుడే ఇజ్రాయేల్ పక్షంగా యుద్ధం చేశాడు. కొన్ని మాటలు మీకు చెప్తాను, చూడండి, చదవండి. 10వ వచనం చదవండి. 10వ వచనం. అప్పుడు యెహోవా ఇశ్రాయేలు ఎదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను ఎదుట మహా ఘోరంగా వారిని హతం చేశాను. బెత్ హోరోనుకు పైకి ఓ మార్గమున అజేకారు వరకును మకేద మకేద వరకును యూదులు వారిని తరిమి హతం చేయొచ్చు వచ్చిరి. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే ఈ 5 రాజులు దాడి చేశారు. అయితే మరి యెహోషువ దేవుని కృప ద్వారా వారిని అందరిని కూడా సమూలంగా నిర్మూలించారు. సో హియర్ వాట్ వి సీ ఈస్ దట్ ద బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. బ్యాటిల్ ఈజ్ ఆఫ్ ద లార్డ్. యుద్ధము యెహోవాదే, యుద్ధము చేసిన వాడు యెహోవాయే. చుట్టుపక్కల ఉన్న రాజ్యాలకు రాజులు ఉన్నారు, అయితే ఇజ్రాయేలులకు రాజు లేడు. ఇజ్రాయేలులకు నాయకుడు మాత్రమే ఉన్నాడు, ఇజ్రాయేలులకు సైన్యాధిపతి మాత్రమే ఉన్నాడు. కెప్టెన్ ఆఫ్ ది ఆర్మీ జోషువా వాస్ ఓన్లీ దేర్ వాస్ నో కింగ్ ఫర్ ఇజ్రాయెల్. సో ఇజ్రాయేలులకు రాజు ఎవరంటే దేవాది దేవుడే, ఆయనే రాజు. యెహోవా దేవుడే రాజు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, రాజులకు రారాజు అయినటువంటి మన దేవుడితో ఎవరైనా యుద్ధం చేయజాలరా? సో మొట్టమొదటిగా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇజ్రాయేలు ఎదుట అమోరీలను కలవరపరిచాడు. ద లార్డ్ డిస్కంఫర్టెడ్ అమోరైట్స్ బిఫోర్ ఇజ్రాయెల్. కలవరము, వాళ్ళలోని వాళ్ళ కలవరం పెట్టేశాడు. వారు యుద్ధము చేయటం మర్చిపోయి వారిలో వారే కలవరపడి పరిగెడుతూ వారు ఒకరినొకరు చంపుకుంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, హూ హెస్ డన్ దిస్ బ్యాటిల్? ద లార్డ్ హ్యాస్ డన్. జోషువా జస్ట్ ఫాలోడ్ గాడ్ ఇన్స్ట్రక్షన్స్. ఆ తరువాత 11వ వచనం మనం చూసినట్లయితే 11వ వచనం, 10వ అధ్యాయం 11వ వచనం. మరియు వారు ఇశ్రాయేలు ఎదుట నుండి బెత్ హోరోనుకు దిగిపోవు త్రోవను పారిపోవచ్చుండగా వారు అజేకాకు వచ్చే వరకు యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగళ్లను వారి మీద పడివేశాను గనుక వారు దాని చేత చనిపోయేరి. ఇజ్రాయేలు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగళ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయ్యేరి. సో ఇక్కడ దేవుడు ఒక గొప్ప రాళ్లను, అంటే వడగండ్లని తెలుగులో రాయబడింది. సో ఇంగ్లీష్లో ఏముందంటే లార్డ్ కాస్ట్ డౌన్ గ్రేట్ స్టోన్స్ ఫ్రమ్ హెవెన్. అవి మరి ఆకాశం నుంచి పడే వడగండ్లే కదా. సో గొప్ప రాళ్లను, గొప్ప వడగండ్లను కురిపించాడు వారు పారిపోతున్నప్పుడు. అప్పుడు ఆ వడగండ్లు అనేక మంది అమోరీయులు చనిపోయారు, మిగతా వారు చనిపోయారు. సో ఇక్కడ యుద్ధం ఎవరు చేస్తున్నారు? దేవుడే చేస్తున్నాడు. యెహోవాయే వారిని కలవరపరిచాడు. యెహోవాయే ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద కురిపించాడు. ఆ మిగిలిపోయిన వారిని యెహోషువ చంపివేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 12వ వచనంలో మనం చూసుకుంటాము, యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించెను. కలవరపరిచింది యెహోవా, వడగండ్లను కురిపించింది యెహోవా, అప్పగించింది యెహోవా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తర్వాత యెహోషువ ప్రార్థన చేశాడు, ప్రభువా, దేవా, వీరు పారిపోతున్నారు, మరి చీకటి పడుతుంది, మరి నేను ప్రార్థన చేస్తున్నాను, సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువుము, చంద్రుడాను అయ్యాలోని లోయలో నిలువుము అని ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు ఒక నరుని మాట విని సూర్య చంద్రులను ఒక్క దినం వారికి 24 గంటల వరకు అస్తమించకుండా అలాగనే నిలిపివేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, యెహోషువ ప్రార్థన దేవుడు విన్నాడు. సృష్టికి విరుద్ధమైనటువంటిదే అయినా కూడా దేవుడు యెహోషువ మాట విని అమోరీలందరూ సమూలంగా నిర్మూలించే వరకు మరి దేవుడు ఆ విధంగా
సూర్యుడు అస్తమించకుండా, చంద్రుడు ఉదయించకుండా ఆపివేశాడు. వాట్ ఏ గ్రేట్ గాడ్ అవర్ గాడ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక సాధారణమైనటువంటి యెహోషువ ప్రార్థన దేవుడు విన్నాడు. సూర్యుడిని ఆపేశాడు, చంద్రుడిని ఆపేశాడు, శత్రువులను సమూలంగా నిర్మూలించాడు, పాపమును నిర్మూలించాడు, పాపమును తొలగించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాట్ వీ నీడ్ టు డూ ఇన్ అవర్ లైఫ్స్, ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్స్, మనం కూడా మన మన హృదయంలో, మన తలంపుల్లో, మన ఆలోచనలో ఏమైనా పాపం ఉన్నదేమో వాటిని సమూలముగా మనం నిర్మూలించేటువంటి వారంగా ఉండాలి. దేవుడిని అడగాలి, ప్రభా ఇదిగో నాకు సహాయం చేయి, నేను పరిశుద్ధుడిగా ఉండాలనుకుంటున్నాను, నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధులు ఉండమని సెలవిచ్చారు ప్రభా. నేను ప్రభు రక్తంలో కడగబడిన వాడిని, నేను పరలోక సంబంధిని, నేను దేవాతి దేవుని బిడ్డను, నాలో ఉన్నటువంటి శరీర క్రియలన్నింటినీ సమూలంగా నిర్మూలించడానికి నాకు సహాయం చేయి ప్రభా అని మనం దేవుని అడిగినప్పుడు ప్రభు మనకు సహాయం చేస్తాడు. ప్రభువుని అడగాలి. ప్రభువుని అడిగితే ప్రభు మన కొరకు ఏమైనా చేయటానికి సమర్థుడు, సిద్ధంగా ఉన్నాడు. యెహోషువ సూర్య చంద్రులను ఆపమని ప్రార్థించినప్పుడు దేవుడు విన్నాడు. మన పాపము తొలగించమని మనం దేవుడిని అడిగితే దేవుడు మనకు సహాయం చేయడా? మన రహస్య పాపము తీసివేయమని, శరీర క్రియలను నశింప చేయమని, జయించలేని రహస్య పాపములు మనలో ఉన్నప్పుడు వాటిని ప్రభా తొలగించమని దేవుని అడిగితే తీసివేయడా? ప్రభు సహాయం చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప దేవుడు, నమ్మదగిన వాడు. ఇజ్రాయేలు తరపున యెహోవా యుద్ధం చేశాడు. చదవండి 10వ అధ్యాయం 14వ వచనం. 10వ అధ్యాయము 14వ వచనం, 13-14 వచనం. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షంగా యుద్ధము చేసెను. ఎవరు యుద్ధం చేశారు? ఇశ్రాయేలీయుల పక్షంగా యెహోవాయే యుద్ధము చేసెను. ప్రియమైనటువంటి వాట్ ఏ గ్రేట్ గాడ్ అవర్ గాడ్, వాట్ ఏ మైటీ గాడ్ అవర్ గాడ్. నీ పక్షంగా నా పక్షంగా ఎల్లప్పుడూ యుద్ధము చేసేటువంటి వాడు మన దేవుడైనటువంటి యెహోవాయే. 25వ వచనం, 10వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వం వహించి ధైర్యంగా ఉండుడి. మీరు ఎవరితో యుద్ధం చేయుదురో ఆ శత్రువులకందరికీ యెహోవా వీరికి చేసినట్టు చేయును నేను. సో ఇక్కడ ఏం చేశాడంటే 5 రోజులు యుద్ధం చేయడానికి వచ్చారు కదా, వారి యొక్క సైన్యం ఓడిపోయినప్పుడు వారు చూసి భయపడి వెళ్ళి ఒక గుహలో దాక్కున్నారు. ఆ గుహలో దాక్కున్నారని యెహోషువకు తెలిసినప్పుడు యెహోషువ ఏమన్నాడంటే, ఆ గృహమును ఒక రాయి అడ్డుబండి వేయండి, మన గుహలోనే ఉంచండి, మిగతా వారిని అందరినీ సంహరించిన తర్వాత వారి పని పడదాం అని చెప్పాడు. సో ఆ విధంగా మిగతా వారిని సంహరించిన తర్వాత 5 రాజులను తీసుకురమ్మన్నాడు. తీసుకొచ్చిన తర్వాత ఇజ్రాయేలీయులను 5 దగ్గరికి పిలిచి వారి మేడ మీద కాలు ఉంచమని చెప్పాడు. అలా ఉంచిన తర్వాత, భయపడకుడి, మీరు ధైర్యంగా ఉండడి. మరి మిగతా వారందరికీ కూడా దేవుని బిడ్డలను తో యుద్ధం చేయడానికి వచ్చిన వారందరికీ కూడా దేవుడు ఎలాగనే చేయునుగా కానీ వారికి ధైర్యం చెప్తాడు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు వారిని కొట్టి చంపి చెట్టుకు వేలాడదీసి చీకటి పడే ముందు వారిని మళ్ళా దించి అదే గుహలో వారిని వేసి రాళ్లతో కప్పివేస్తారు. సో ఇక్కడ యుద్ధము చేసినటువంటి వాడు దేవుడే. చూడండి ఆ తర్వాత 42వ వచనం, 10వ అధ్యాయము 42వ వచనం. 10వ అధ్యాయము 42వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేయుచున్నాను కనుక ఆ సమస్త రాజులందరినీ వారి దేశంలోనే యెహోషువ ఒక దెబ్బతోనే పట్టుకున్నాను. ఒక్క దెబ్బతోనే యెహోషువ పట్టుకోగలిగాడు. ఏమి లేవు, ఒక ఖడ్గాలు దెబ్బతే ఏం లేవు, ఆయన ఒక్క దెబ్బతోనే పట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? యెహోవాయే యుద్ధము చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
దేవుడైన యెహోవా ఇజ్రాయేలు పక్షంగా యుద్ధము చేయుచుండెను గనుక ఆ సమస్త రాజులు నందరిని వారి దేశం యెహోషువ ఒక్క దెబ్బతోనే పట్టుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, యెహోషువలే మనం విశ్వసిస్తే, యెహోషువలే మనం దేవుని ఎదుట సాష్టాంగ పడితే, యెహోషువలే మనం హృదయ సున్నతి చేసుకున్నట్లయితే, పరిశుద్ధపరచుకుంటూ దేవుని వాక్యంలో మనం ధ్యానిస్తూ దేవునితో నడిచినట్లయితే, మనకు ఎదురుగా వచ్చినటువంటి ప్రతి శత్రువును కూడా సాతాను క్రియలను, శరీర క్రియలను, పర్వతముల వంటి సమస్యలను దేవుడు వాటినన్నిటిని కూడా ఏం చేస్తాడో ఒక్క దెబ్బతోనే వాటినన్నిటిని కూడా పడగొడతాడు, జయాన్ని ఇస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు కూడా యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు, గొలియాతుతో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు యుద్ధము యెహోవాదే అన్నాడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా నా దేవుడు, భూమి ఆకాశమును సృష్టించిన నా దేవుడు, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, సైన్యములకు అధిపతిగా యెహోవాను దూషించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎవడు? నా దేవుడైనటువంటి యెహోవా నామములో నేను యుద్ధం చేయడానికి వెళ్తున్నాను అని వెళ్ళి గొలియాతును చంపివేస్తాడు. వాట్ ఏ గ్రేట్ గాడ్ అవర్ గాడ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మన యుద్ధము భౌతిక యుద్ధం కాదు, ఆత్మీయ యుద్ధము. ఆత్మకున్న శరీరముకు యుద్ధము, విశ్వాసకి సైతానికి యుద్ధము. అయితే జయాన్ని ఇచ్చేవాడు దేవుడే. యెహోషువ వల్లే మనం యుద్ధ భూమిలో నిలబడాలి, రణరంగంలో నిలబడాలి, విశ్వసించాలి, ధైర్యం కలిగి ఉండాలి, భయపడకూడదు, దిగులు పడకూడదు, చింతపడకూడదు. మనం దేవుని కొరకు మనం నిలబడినప్పుడు దేవుడు మనకు జయాన్ని అనుగ్రహిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 5 రాజులను ఓడించి మరి సమూలంగా నిర్మూలించి దేవుడే యెహోవా ఎలాగైతే మోషేకి సెలవిచ్చాడో అలాగనే ఆయన చేశాడు. ఆ తర్వాత 11వ అధ్యాయంలో హాసోరు రాజు అయిన యాబీను అనేటువంటి ఆయన మరి 11 రాజులను తీసుకొని ఆయన మరల ఇజ్రాయెల్ మీద యుద్ధానికి వస్తాడు. ఆయనకి భయం కలుగుతుంది. ఈ యొక్క హాజోరు యాబీను అనేటువంటి రాజు వాళ్ళందరికీ ముఖ్యులు. సో మరి వాళ్ళు ఎట్లా వచ్చారు? సముద్ర రేణువులు, ఇసుక రేణువులు అంతమంది వచ్చారు. ఇసుక రేణువులు అంతమంది వచ్చి ఇజ్రాయేల్ మీద యుద్ధం చేయడానికి వారు కంకణం కట్టుకుని అక్కడ ఉన్నారు. మళ్ళా దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోషువ, నువ్వు భయపడవద్దు, నువ్వు ధైర్యం కలుగు, నిబ్రం కలిగి ధైర్యంగా ఉండు, నేను నీకు జయాన్ని ఇస్తాను అని అంటున్నాడు. చూడండి 11వ అధ్యాయము 6వ వచనం. 11వ అధ్యాయం 6వ వచనం. యెహోవా వారికి భయపడకము, రేపు ఈ వేళకు ఇశ్రాయేలీయుల చేత సంహరింపబడిన వారినిగా నేను వారినందరినీ అప్పగించేదను. నీవు వారి గుర్రముల గుదికారి నరమును తెగకోసి వారి రథములను అగ్నిచేత కాల్చుదు అని యెహోషువతో సెలవిచ్చాను. యెహోషువతో మరలా సెలవిచ్చాడు. యెహోషువ మరలా దేవుని మొరపెట్టాడు. దేవుడు మాట్లాడాడు. అయితే హాయిపట్నం మీదకి వెళ్ళేటప్పుడు మొరపెట్టకుండా వెళ్ళారు, ఓడిపోయారు. మరలా వచ్చి మొరపెట్టారు, జయాన్ని పొందుకున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రతి చిన్న విషయంలో కూడా మనం దేవునికి మొరపెట్టాలి, సాష్టాంగపడాలి. దేవుడు మనకు నాయకుడు, దేవుడే మన రాజు, దేవుడే మనం నడిపించేవాడు, మార్గదర్శకుడు. కనుక మనం ఆయనకి మొరపెట్టాలి, ఆయన అడగాలి. ప్రతి చిన్న విషయం కూడా ఆయన అడిగి చేసినప్పుడు మనం జయాన్ని పొందుకుంటాం. అడగకుండా మనం వెళ్ళినట్లయితే ఆ యొక్క హాయిపట్నం వారి చేత ఓడిపోయినట్లు మనం కూడా ఓడిపోతాం. చూడండి, వారు సముద్ర తీర మందలి ఇసుక రేణువులు అంత విస్తారంగా ఉన్నారు. అంతమంది సైనికులు సమకూర్చుకొని వచ్చారు. అమ్మో, 5 రాజ్యాలను కూడా ఓడించారు, మనము సాలము. కాబట్టి సాధ్యమైనంత వరకు 11 రాజ్యాలు పైగా కలిసి వచ్చారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే దేవుడు వారిని అందరినీ కూడా యెహోషువకు అప్పగించి ఉన్నాడు. యెహోషువకు అప్పగించినప్పుడు యెహోషువ వారందరినీ కూడా సమూలంగా నిర్మూలించాడు. ఎందుకంటే దేవుడు యెహోషువతో కూడా ఉన్నాడు, ఆయన వాగ్దానం చేశాడు. ఆ విధముగా వారందరినీ కూడా మరి నశింపు చేశాడు. 15వ వచనంలో మనం చదువుకుంటాం. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను. యెహోషువ అలాగే చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో నొకటియు అతడు చేయక విడువలేదు. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ లెసన్ దట్ వీ షుడ్ లెర్న్. దేవుడు మోషేకి చెప్పాడు, మోషే యెహోషువకు చెప్పాడు. అయితే యెహోషువ ఏం చేశాడు? దేవుడు ఎలాగ చెప్పాడో, మోషే ఎలాగ చెప్పాడో అలాగనే చేశాడు.
ఒక మాట కూడా తప్పిపోలేము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఆశీర్వదించి అభిషేకించి మన నాయకుడిగా నియమించినప్పుడు, అధికారిగా నియమించినప్పుడు మనము దేవుడు చెప్పినట్లు చేయాలి, మనుషులు చెప్పినట్లు కాదు. మన ముందున్నటువంటి దైవ నాయకులు, మంచి నాయకులు, వారు మనకేం చెప్పారో దాన్ని మనం అలాగునే చేయాలి. వారు లేరు, వారు వెళ్ళిపోయారు, దేవుడు నన్ను అభిషేకించాడు, నేను మరి నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, నేను వాళ్ళకంటే బెటర్గా చేస్తాను, లేకుంటే వాళ్ళకంటే మెరుగ్గా చేస్తాను, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటాను అని అంటే మోసపోతాం. నాశనం ముందు గర్వం నడుచును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఎవరిమి? దేవుని యొక్క వాగ్దానాలను, దేవుని యొక్క నిబంధనలను మార్చడానికి మనం యోగ్యులమా? మనకు అధికారం ఉందా? లేదు. దేవుడు ఏం చెప్పాడో, లేఖన భాగంలో ఏమి రాసి పెట్టాడో అదే మనం చేయాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా మరి వారందరినీ పట్టుకొని ఆయన నశింప చేశాడు, వారందరినీ ఓడించి మరి ఇజ్రాయేల్ ప్రజలకు దాన్ని స్వాస్థ్యంగా పంచిపెట్టాడు. దాదాపుగా 31 మంది రాజులను యెహోషువ జయించాడు. దానికంటే ముందే 5 రాజులను జయించాడు. తర్వాత 11వ అధ్యాయంలో 31 మంది రాజులను జయించి దాన్ని ఇజ్రాయేల్ స్వాస్థ్యముగా 12వ అధ్యాయంలో పంచిపెడతాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 11వ అధ్యాయం 23వ వచనం, యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశం అంతటినీ పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రములు చొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దాన్ని అప్పగించెను. అప్పుడు యుద్ధము లేకుండా దేశం సుభిక్షముగా ఉండెను. అయితే అక్కడ అనాకీ వంశములు కూడా ఉన్నారు. 21వ వచనంలో అనాకీయులు బహు బలం కలిగినటువంటి వారు, బహు దేహదారుఢ్యం కలిగినటువంటి వారు. బెస్ట్ ఎగ్జాంపుల్ గొలియాత్. అనాకీ వంశం వాడు గొలియాత్. అంటే గొలియాత్ వలె 6 మూరల జానులెత్తు ఉంటారంట వాళ్ళు. అంటే దాదాపు 9 అడుగుల పైన. 9 అడుగుల పైన ఏ మనిషినైనా మనం చూసామా? 6 అడుగులు 7 అడుగులు మనిషిని మనం చూసాం. అయితే వాళ్ళు 9 అడుగుల పైన ఉండేటువంటి మనుషులు. అయితే వారిని అందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? నిర్మూలించాడు, జయాన్ని ఇచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన శత్రువు ఎంత బలమైనటువంటి వాడిగానే కనబడవచ్చు. పర్వతం వంటి గొప్పవాడైనా అవ్వచ్చు. అనాకీ వంశం వారైనటువంటి వారైనా అవ్వచ్చు. ఎంతమంది ఇస్కురేణువులు ఎంతమంది అయినా రావచ్చు. బట్ మన దేవుని వైపు మనం చూసినప్పుడు, మన దేవుని మీద మనం ఆధారపడి విశ్వసించినప్పుడు, దేవుడు నీ పక్షముగా నా పక్షంగా యుద్ధం చేస్తాడు. దేవుడు నమ్మదగిన వాడు. చూడండి, తిమోతిలకు రాసినటువంటి 2వ పత్రిక, 2వ అధ్యాయం 13వ. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏది చేయలేడు. ఎంత అద్భుతమైనటువంటి మాట. మనము నమ్మదగని వారమైనను, అది వాస్తవమా కాదు? మన మాట మారుతుంది. మన నాలుక ఒకసారి మాట ఇస్తుంది, మాట వెనక్కి తీసుకుంటుంది. అయితే దేవుడి గురించి ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. నిన్న నేడు రేపు నిరంతరం ఎల్లప్పుడూ ఒకే రీతిగా నమ్మదగిన వాడుగా ఉండును. మార్పు చెందిన దేవుడు ఎల్లప్పుడూ ఒక్క రీతిగానే ఉన్న దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో ఆయన ఎల్లప్పుడూ ఒక్క రీతిగానే ఉన్న దేవుడు అని అంటున్నాడు. ఆయన మాట మారిందా? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఇస్తానని వాగ్దానం చేశాడు. కానాను స్వాస్థ్యం ఇస్తానన్నాడు, ఇచ్చాడు. మోషేకు దాన్ని జ్ఞాపకం చేశాడు, మోషే ద్వారా ప్రారంభించాడు. హెష్బోనును భాషను ఇచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ సెలవిస్తా ఉన్నాడు, చాలా స్పష్టంగా సెలవిస్తా ఉన్నాడు. ఆయన నమ్మదగిన వాడు. ఇంకా ఏమంటున్నాడు? తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు. ఆయన స్వభావమే నమ్మదగిన స్వభావం. మానవుని స్వభావం నమ్మదగని స్వభావం. కెమిలియన్ లాగా రంగులు మార్చేటువంటి స్వభావం, మాట మార్చేటువంటి స్వభావం, అబద్ధంగా ఆడేటువంటి స్వభావం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ స్వభావం నుంచి దేవుడు మనం విడిపించాడు. సో ఈ విధంగా యొక్క 11వ అధ్యాయంలో దేవుడు
ఇజ్రాయేల్ ప్రజల పక్షంగా యెహోషువ పక్షంగా యుద్ధం చేసి 31 మంది రాజులను ఓడించి 31 రాజ్యాలను స్వతంత్రించుకుంటారు. అంతకుముందు 5 రాజ్యాలను చూడండి, సీక్వెన్స్ జ్ఞాపకం ఉంచుకోనండి. మొట్టమొదటిగా ఎరికో, రెండవది హాయి పట్టణం, మూడవదిగా 5 అమోరీయుల రాజులను ఓడించి 5 రాజ్యాలను స్వతంత్రించుకున్నారు. ఆ తర్వాత మిగతా కనానీయులు, అంటే వారు కూడా కనానీయులే, వారు దాదాపుగా 31 రాజ్యాలు 31 మందిని రాజులను ఓడించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎవరంటే హాసోరు రాజు, మాదోను రాజు, అక్షాపు రాజు, సిమ్రోన్ రాజు, తర్వాత కనానీయులు, అమ్మోనీయులు, హివీలు, పెరిజీలు, ఎబూసీలు, వీరందరూ విస్తారముగా ఉన్నారు. వారందరినీ సమూలంగా నిర్మూలించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దిస్ మార్నింగ్ టైం గాడ్ ఈజ్ స్పీకింగ్ టు us. మై సన్, మై డాటర్, ఐ am with you. I am with you. Do not fear. నువ్వు భయపడకము, నువ్వు జడియకము, దిగులు పడకము, నీ గుబ్రం కలిగి ధైర్యంగా ఉండు. నీ శత్రువు నీ చేతికి అప్పగించి ఉన్నాను. విశ్వాసంతో సాగిపో. నీ పక్షం యుద్ధం చేయవాడు నేనే. నీ శత్రువును కలవర పెట్టేవాడు నేనే. వడగండ్ల వంటి ఉపద్రవం వాడి మీదకి తెచ్చేవాడు నేనే. వాడిని నేను నీకు అప్పగించి ఉన్నాను. ఫియర్ నాట్, బి బోల్డ్, బిలీవ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ and press on. Lord will give you victory over all your spiritual battles and also material battles and also the fleshly battles. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీ అక్కర్లన్నింటినీ తీర్చేటువంటి వాడు ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నమ్మదగిన వాడు, ఆయన సమస్తమును చేయగలిగిన సమర్థుడు. He does all things for you. The God of Moses is the God of Joshua. The God of Joshua is our God. కాబట్టి మోషే దేవుడు, యోషువ దేవుడే మన దేవుడు. యోషువకి ఇచ్చిన వాగ్దానంలో మనకి వాగ్దానంలే. కాబట్టి ధైర్యం కలిగి, నిబ్బరం కలిగి ఉంది. దేవుడు నీ పక్షంన అద్భుత కార్యం చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్వామి శేఖర్